కొందరు రాజకీయ నాయకులు రాజ్యాంగ విలువలను గౌరవించకపోవడం బాధాకరమన్నారు రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్ డాక్టర్ మంగారి రాజేందర్. బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ లా కాలేజీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలో కాలేజీ ప్రిన్సిపల్ సృజనతో కలిసి పాల్గొన్నారు రాజేందర్. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమేనని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ లా కాలేజీ విద్యార్థులకు రాజ్యాంగంపై పోటీలు నిర్వహించి ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులకు రాజ్యాంగం విలువలు, హక్కులపై అవగాహన కల్పించేందుకే ఈ సదస్సు నిర్వహించామని తెలిపారు ప్రిన్సిపల్ సృజన. This is clearly given in Directive Principles of State Policy, which is the 4th section of Indian Constitution. So, the importance of this lies in the fact that it is not the right given to the people, it is the directive or guidelines given to the rulers or the governments as to how the laws should be and how the rule should be. And you know that any law in India, Constitution of India, I told you, is the law of the land. Any other law in India should be in consonance with the Constitution of India. ఏ చట్టమైనా కాన్స్టిట్యూషన్ పరిధిలోనే ఉండాలి. It shouldn't be beyond the limits laid down in the Constitution. For MBA పొలిటికల్ సైన్స్, MA పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ కాదు, అందరూ ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. సైన్స్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఈవెన్ డాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. ఎందుకు అనంటే దిస్ ఈస్ ద హైయెస్ట్ లా ఆఫ్ దిస్ కంట్రీ. మేము జూరిస్ప్రుడెన్స్లో దీన్ని గ్రాండ్ నామ్ థియరీ అంటాము. అంటే హైయెస్ట్ లా, దీనికంటే పెద్దది ఇంకా ఉండదు. మిగతా అన్ని లాస్ దీనికి లోబడి ఉండాలి. విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయి ఉండాలి. అదే మేడం చెప్పింది అల్ట్రా వైస్ ఇంట్రా వైస్ కాన్సెప్ట్ అని. ఇవాళ 75th కాన్స్టిట్యూషన్ డే చేసుకుంటున్నాం. కాన్స్టిట్యూషన్ డే 75th కాన్స్టిట్యూషన్ డే ఎందుకు చేసుకోవాలి అని అంటే, అందరికీ సపోజ్ ఒక అజంప్షన్, అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు సపోజ్, కానీ హైదరాబాద్లో అందరికి తెలియకపోవచ్చు, దేశంలో అందరికి తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. అంటే we should remember, recognize the importance of the Constitution. Therefore, you may become an advocate and you may become a judge, and therefore everybody should hear the unheard. ఎవరైతే తమ బాధలని చెప్పుకోలేరో ఆ బాధలను వినగలగాలి. అదే మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, దాని యొక్క పర్పస్. దట్ సెక్యులర్ అండ్ ఇవన్నీ కూడా తీసేయాలని చెప్పేసి కొంతమంది కష్టపడ్డారు. అవన్నీ కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అది తీసేయడానికి వీలు లేదు అని చెప్పినారు. దట్ ఈస్ ద ప్రియంబుల్ ఇస్ a short introductory statement that presents the principles of the Constitution and sets out guidelines for people living in the nation. This preface is shaped for highlighting the fundamental values, rights, duties, philosophy and ethos of our Constitution is built. What it says? We the people of India, because it is the day of the Constitution, therefore at least today we should study or listen what the preamble says. Therefore, we the people of India, having solemnly resolved to constitute India into a sovereign, that is number one, is a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens